టాలీవుడ్ లో ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియని దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఈయనతో పాటు అనిల్ రావిపూడి కూడా చెప్పుకోదగిన దర్శకుడే. వీరిద్దరికీ తమ సినిమాలను ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. రాజమౌళి ఓ రకంగా సినిమాను ప్రమోట్ చేస్తే అనిల్ రావిపూడి మరో రకంగా ప్రణాళికలు రచిస్తారు. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు ఎద్దుపై వచ్చిన ఎంట్రీ సీన్ అనిల్ ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూలో వారణాసి గురించి దర్శకుడు అనిల్ మాట్లాడారు. ఇటీవలే విడుదలైన వారణాసి గ్లిమ్స్ చూసి మహేష్ బాబుకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. అంత భారీగా క్రియేటివ్గా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. ఆ గ్లిమ్స్లోని ప్రతి షాట్ నన్ను షాక్కు గురిచేసింది. ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్లా అనిపించింది. రాజమౌళి ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. ఆయన నుంచి మరో అద్భుతం రానుందని ఆ గ్లిమ్స్ చూశాక అర్థమైంది. ఇటీవలే జరిగిన గ్లోబల్ టాటర్ ఈవెంట్లో మహేష్ ఎంట్రీ ప్లాన్ చూసి నాకు మాటలు రాలేదు. ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికి మాత్రమే సాధ్యమని అనిల్ రావిపూడి అన్నారు. ఇక రాజమౌళి పబ్లిసిటీ ప్లాన్ కు ఫిదా అయిన అనిల్ రావిపూడి ముందు పెద్ద టాస్కే ఉంది. తన తదుపరి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్ను ఆయన మరింత వినూత్నంగా ప్లాన్ చేయాలి. ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు అగ్ర హీరోలున్నారు. అసలు ప్రమోషన్స్కే రాని నయనతార ఇందులో కథానాయిక. తెలుగులోనే కాదు, ఏ భాషలో సినిమా చేసినా ఆమె ప్రమోషన్స్కి రాదు. కానీ ఆమెతో పబ్లిసిటీ మొదలుపెట్టిన ఘనత అనిల్కి దక్కుతుంది. ఇక ఈ సినిమా గురించి అనిల్ మాట్లాడుతూ, ఇందులో దాదాపు 20 నిమిషాలకు పైగా వెంకటేష్ స్క్రీన్ పై సందడి చేస్తారు. చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోతాయి, అందరినీ అలరిస్తాయి. రాబోయే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాగే నయనతార మామూలుగా ఏ సినిమా ప్రమోషన్కు రారు. ఆమెతో వీడియో చేయించి ప్రమోట్ చేయడం మీకెలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు ఆమెతో నేను పాజిటివ్గా ఉన్నాను, అంతకు మించి చేసింది ఏమీ లేదు. ఆమె ఆ వీడియో చేయడానికి అంగీకరించారని చెప్పారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ద్వారా అనిల్ రావిపూడి ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పుతారో చూడాలి.